ఈరోజు మేము వైట్ అండ్ వైట్ మ్యాచింగ్ వేసుకున్నాం. ఒకసారి మా హీరోయిన్ మోహన్ సార్ అలా పెట్టి ఈరోజు వ్లాగ్ ఏంటంటే బర్త్డేకి వీళ్ళు ఏదో ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట. కొనలు అడుగుకుంటారు ఎవరన్నా సర్ప్రైజ్ కొంటాడు కానీ సోఫా సెట్లు రిపేర్ చేయమండు చేపిస్తావా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నేను ఏదో ఒక రోజు ఇదే ఈవిడ ఛానల్లోనే నా 6 ప్యాక్ వ్లాగ్ కాదులే కానీ ఈ కబోర్డ్ ని నేను బర్త్డేకి కొనిపించుకున్నాను. మనం సర్ప్రైజ్ చేసినప్పుడు ఆ ఫేస్ అలా లేకపోతే అర్రే అన్న ఫీలింగ్ ఉంటుంది అంతే. టాటాయ్ కానీ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ బ్లౌజెస్ కి మాత్రం నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇలాంటి డస్ట్ కి కానీ చాలా బాగా పనిచేస్తుంది. హగారో ఎయిర్ డస్టర్ అనమాట. హాయ్ హలో వెల్కమ్. నేను మీ కుమార్ పంతం. మీరు చూస్తున్నది మీ కిరణ్ మై యూట్యూబ్ ఛానల్. పొరపాటు అవరాస అంటాడేమో అనుకున్నా. చెప్పండి. ఈరోజు మేము వైట్ అండ్ వైట్ మ్యాచింగ్ వేసుకున్నాం. అది వాళ్ళకి కనిపిస్తుంది కొత్తగా ఏమని చెప్పారు. చలో యాక్చువల్గా ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం కానీ మా కెమెరా ఉమెన్ సపోర్ట్ చేయక మొత్తం అంతా మమ్మల్ని సరిగ్గా చూపించకపోవడం వల్ల ఆ ఫోటోషూట్ని విరమించుకున్నాం. సో ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం, ఇక్కడ ఎందుకు కూర్చున్నాం ఏంటి అంటే పొద్దున్న లేస్తే నా వ్లాగ్స్లలో నవరస, హీరోయిన్, ప్రియతరుణము ఇవి తప్పించి ఫస్ట్ నేను వ్లాగ్ గురించి చెప్పాలి. నీ వ్లాగే చెప్తాం అబ్బా. నీ వ్లాగ్ గురించి చెప్పాలంటే కొంచెం షూటింగ్ జరుగుతుంది ఇవన్నీ వద్దు నాకు. మేము ఒక న్యాచురల్ ఫ్లోలో ఉంటాం. మేమంతా న్యాచురల్ ఆర్టిస్టులం. మేము స్క్రిప్ట్ ఆర్టిస్టులం కాదు. మేము సబ్స్క్రైబర్స్ న్యాచురల్ ఇష్టపడరు, నార్మల్గా చెప్పేసాను. మేము స్క్రిప్ట్ రాసి చేయం, న్యాచురల్ ఫ్లో వస్తాం అదంతా. ఓకే, ఒకసారి మా హీరోయిన్ మోహన్ సార్ అలా పెట్టి సరే అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ ఏమైందంటే నా బర్త్డేకి వీళ్ళు ఏదో ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట. మొత్తం స్పాయిల్ చేసింది కదా సర్ప్రైజ్. ఎవడన్నా బర్త్డే ఎవడన్నా కాదండి, బర్త్డేకి నీ గిఫ్ట్ కొనాలి అడుగుకుంటారు ఎవడన్నా సర్ప్రైజ్ కొంటాడు కానీ మా దరిద్రం అంటే ఇవి చెప్పాలి. బర్త్డేకి అమ్మ నీకేం కొంటావు, నీకేం ఇష్టం అని అడిగి ఈవెన్ తీసుకెళ్ళి కొనిపించాలి. అలా అయిపోయింది లాస్ట్ బర్త్డే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చెప్పేసుకుంటారు గ్యాప్ ఇస్తే నేను నా వ్లాగ్ గురించి చెప్తాను. అక్కర్లే వద్దు, ఇంకా చాలా నేను బాధలో ఉన్నాను. నేను ఈ బాధలో నేను చెప్పలేను. పట్టుకో. అరే నాది వ్లాగా లేకపోతే ఇంట్లో కూరగాయల దుకాణం నాకు అర్థం కాదు. కొంచెం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయండి అబ్బా. ఇట్లా నా వ్లాగ్స్ మీరు ఇట్లా షూటింగ్ మీరు ఇట్లనే చేస్తారా? మీ ప్రియతరుణంకి మీ నవరసలు ఎలా చేస్తాం మేము? అయిందా? బాగా అయిందా? వస్తుంది చూడు, ఇరిగిపోయి సోఫా సెట్లు రిపేర్ చేయమండు. ఇలా ఉంటుంది బయట వ్లాగ్ చేస్తే మా పరిస్థితి. చేపిస్తావా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సోఫా సెట్లు రిపేర్ చేయబడను, కూరగాయలు ఆర్డర్ పెట్టండి. బ్లాగ్ ఇది కొంచెం ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయండి. సరే, నేను మీకు కిరణ్ మై. యాక్చువల్లీ వ్లాగ్ ఏంటంటే మొన్న బర్త్డేకి ఒక గిఫ్ట్ తీసుకుందాం అనేసి అన్నారనమాట. సో ఆ గిఫ్ట్ వద్దు, వేరే గిఫ్ట్ తీసుకోమనేసి నేను చాలా ఫోర్స్ చేయడం వల్ల ఆ గిఫ్ట్ తీసుకున్నారు. అదే నేను అంటున్నాను. ఇప్పుడు బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వాలా, నీకు చెప్పి గిఫ్ట్ ఇవ్వాలా? ఇప్పుడు సర్ప్రైజెస్ ఇస్తే ఆ సర్ప్రైజ్ నాకు నచ్చకపోతే, నేను సర్ప్రైజ్ అవ్వకపోతే అదేంటబ్బా, మేము ఒక సర్ప్రైజ్ అనుకుని తెచ్చాము. మేము నేను అవ్వాలి కదా. అప్పుడు సర్ప్రైజ్ ఎందుకైతే ఇంకా సర్ప్రైజ్ అవ్వదు కదా అప్పుడు. సరే, ఇప్పుడు మళ్ళీ తీసుకురా, మళ్ళీ సర్ప్రైజ్ అవుతా. ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. సరే చెప్పుకోమని అవ్వండి, ఇంకెందుకు. సో అది ఇంకొక గిఫ్ట్ ఇంకొకటి నేను కొనిచ్చుకున్నాను అనమాట. ఇది వద్దు అది కావాలనేసి. సో ఇప్పుడు అది ఏంటనేది మీకు చూపిస్తాను. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాళ్ళు ఇద్దామనుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ బాగుండేదా, నేను కొనిపించుకున్న ఈ గిఫ్ట్ బాగుండేదా అని చెప్పేసేసి. సో ఇప్పుడు మనం వెళ్ళేసి ఆ అద్భుతాన్ని చూద్దాం. అద్భుతం అని ఆయన స్పెషల్ బాగుందా? ఓహో, కామెడీ చేస్తున్నావా? ముందు చెప్పాలి కదా, సెట్ చేసుకున్నాను. హెయిర్ స్టైల్ బాగుంది, పొట్టే బాగాలేదు. చాలా మంది చెప్తున్నారు, ఎందుకు తగ్గించుకోవాలని అనుకోవట్లేదు. పొట్టలేదు నాకు. ఇప్పుడు షర్ట్ ఇప్పి చూపియనా? షర్ట్ ఇప్పి చూపియనా? అందరు చూస్తారు ఛానల్, అందరు చూస్తారు. నీకు అంత ఆనందం ఏంట్రా మొహం మీదకి వస్తావు? సో ఏదో ఒక రోజు బాధపడతాను నన్ను చూసి. అరే ఎందుకు ఇతను ఎందుకు అవమానించాం ఇంత అందగాడిని? ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ
మధ్య వ్లాగులలో అందం నేను అందగా నేను బాగా చెప్పుకుంటాను. అరే ఇది 4వ వ్లాగ్ ఇలా చెప్పడం. అందంగా లేదా దగ్గర రమ్మంటా ఒకటి ఉంటుంది కదా. నేను అందంగా లేదు మరి దగ్గరికి వచ్చి కావాలని పెట్టమాకు, నువ్వు కావాలని ఆడుగా పెట్టకు. నేను బేసిక్గా చాలా బాగుంటాను, ఓకేనా? మీకు తెలియదు బయట నా ఫాలోయింగ్ తెలియదు, మీకు ఇలా ఉంది ఇంట్లో. సరే నేను ఒకసారి బయటికి తెలిసి నా ఫాలోయింగ్ ఏంటంటే మా ఆయన అందం, ఆయన హెయిర్ స్టైల్, ఆయన పొట్ట, ఆయన బట్ట గురించి తర్వాత ఇంకొక వ్లాగ్ చేద్దాం. ఇప్పుడు మనం ఆ అద్భుతాన్ని చూడబోతున్నాం. తీసేయండి, పొట్టాన్ని తీసేయండి. నేను ఏదో ఒక రోజు ఇదే ఈవిడి ఛానల్లోనే నా 6 ప్యాక్ వ్లాగ్ కాదులే కానీ ఆయనకే నమ్మకం లేదు 6 ప్యాక్ అని చెప్పి వ్లాగ్. మనకి 6 ప్యాక్లు అక్కర్లేదు, అవ్వదు, ఇది అవ్వదు. మనం వెళ్దాం రండి, ఇంకా రండి చక్కగా ఇంట్లో చేసుకుందాం చక్కగా వ్లాగ్. వెళ్ళేసిన నేను ఎందుకు లోపల వ్లాగ్ చేయడానికి? మేము వెళ్ళా స్పిన్చో స్పినాచ్ పాల ప్యాకెట్ తెచ్చుకున్నాం. స్పినాచో కాదు స్పినాచ్. స్పినాచ్ అంటే ఏంటి? పాలకూర. ఇందాకే తెలుగులో చెప్పింది మధుమిత. మధు మీద చెప్పాలి నాకు తెలుగు గురించి. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూసిన తర్వాత కూడా మధు మీద తెలుగు నాతో మాట్లాడారు. అవును, యాక్చువల్లీ దీని ముందు ఒక వ్లాగ్ అంటే రిలీజ్ అయిపోయింది మధుమిత తెలుగు గురించి. సో ఏంటి ఇదా బాగుంది, అది బాగాలేదు. రింగు వెంకట్రావులా ఉంటాడు, శోభన్ బాబు. సో మధుమిత అద్భుతమైన తెలుగు మాట్లాడింది అనమాట. దానికి వెల్లువెత్తి దానికి వెల్లువెత్తి మాకు చాలా వరకు కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే మా తెలుగు మజాక వ్లాగ్ చూసేసి దాంట్లో మధుమిత గారి తెలుగు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే మధు నేనే ఉన్నాం కాబట్టి, మా ఆయన లేరు కాబట్టి ఆ వ్లాగ్ తక్కువ చూసుంటారేమో జనాలు, అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆ అద్భుతమైన అదే మధుమిత వల్లే వెళ్ళింది. సో దాంట్లో మీరు ఎక్కువ మాట్లాడారు, నేను మాట్లాడినా. ఓకే, నేను ఎక్కువ మాట్లాడకపోవడం వల్లే వ్లాగ్ వెళ్ళింది. ఇప్పుడు వ్లాగ్ ఎలా వెళ్ళింది అనే దాని మీద ఇంకొక వ్లాగ్ చేద్దాము. ముందు అసలు మెయిన్ వ్లాగ్లోకి వెళ్దాం రండి. ఇదంతా కాదు మనకి, ఇదనమాట. ఈ కబోర్డ్ని నేను బర్త్డేకి కొనిపించుకున్నాను, కష్టపడి కొనిపించుకున్నాను నేను. ఎవరన్నా బర్త్డేలో కష్టపడి కొనిపించుకుంటారా అండి? ఎవరన్నా బర్త్డేకి వాడి గిఫ్ట్ అనిపి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు, అయితే బర్త్డే గిఫ్ట్లు అనరు. అయితే వీళ్ళు ఏం చేశారంటే డ్రెస్సింగ్ టేబుల్ కింద స్టూల్ పైన ముందు స్కూల్ కాదండి, నేను చెప్తా కెమెరా ముందుకు వస్తా. ఈవిడ సేమ్ ఇలాగే కాళ్ళ నొప్పులు వస్తాయి పాపం, మేకప్ వేసుకోవడానికి అక్కడ చైర్ లేకపోతే ఒక మంచి అందమైన చైర్ దాన్ని ఏంటంటే రౌండ్గా ఒకటి ఉంటే కొంచెం స్టూల్ డ్రెస్సింగ్ టేబుల్ చైర్. దట్స్ నాట్ స్టూల్, దాన్ని అంటారు. మనకు అంత లాంగ్వేజ్ తెలియదు కానీ మనకి మంచి క్వశ్చన్ ఉండి మంచి కంఫర్ట్గా ఉంటుంది. అది కొందాం అనుకున్నాం, ఇవి తెలియకుండా పాపం ఎప్పుడు ఇలా నుంచొని ఇలా వేసుకొని ఇలా కాలు ఇబ్బందులు కూడా అలా నొప్పులు పడుతుంది కదా, అట్లా మంచి క్వశ్చన్ కొందాం అనుకున్నాం. బట్ ఈవిడికి ఏమనిపించింది, అది ఎందుకులే అని చెప్పి ఈవిడ మేమేం చేసామంటే ఎప్పుడు కొన్నా సరే ఏదో 2-3 దగ్గర మంచిగా బాగుంటుంది ఫేసు. మనం సర్ప్రైజ్ చేసినప్పుడు ఆ ఫేస్ అలా లేకపోతే అర్రే అన్న ఫీలింగ్ ఉంటుంది. అంతే నుంచి తెలివిగా ఏం చేసామంటే నువ్వు రామ్మా అని చెప్పి తీసుకెళ్ళాం ఊరికే, ఏది బాగుంటుంది సెలెక్ట్ చేయని చెప్పి. అక్కడ ఇవి తెలియదు కాబట్టి కనిపెట్టేసి నా కోసం కొనాలంటే మా పాప తప్పక ఓపెన్ అయింది అవును అని. అప్పుడు ఇది వద్దు నాకు వేరేది కావాలి అంటే అలా ఇది వచ్చింది స్క్రీన్ మీదకి. ఇప్పుడు ఈ కథ ఇవి చెప్పిద్ది వినండి. సో అయితే యాక్చువల్గా అదొకటి అనుకున్నారు. తర్వాత మెయిన్ ఏంటంటే 16 కొందాం అనేసి 16 Pro Max కొందామని వీళ్ళ ప్లాన్ అన్నమాట బర్త్డేకి. సో అది అప్పటికి ఎవ్రీ టైం నా బర్త్డేకి అది లాంచ్ అవ్వదు కాబట్టి ఇది కొందామని అది బదులు ఇది కొందాం. లాంచ్ అయింది ఏవి బర్త్డేకి. మా అదృష్టం ఏంటంటే అది లాంచ్ అవుతుంది బట్ ఇండియాలో సేల్ రాదు అప్పటికి. అక్టోబర్ 10కి వస్తుంది సేల్. మేము ఆల్రెడీ చూసాం అక్టోబర్ సేల్ వస్తాయి. సరే ఓకే. సో నేను నా ఫోన్ త్యాగం చేసి ఫోన్ వద్దని ఫోన్ కొనించాల్సిన అంటే తర్వాత కొనుక్కున్నాను అనుకున్నది వేరే పక్కన పెట్టండి. ఫోన్ కొనొద్దు అనే ఒక క్లిష్ట పరిస్థితులలో ఈ కబోర్డ్ కొన్నాను అనమాట. దీనివల్ల నాకు ఎంత యూజ్ అవుతుందంటే మా ఇంట్లో సగం కబోర్డ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. నాకు నా పర్సనల్ బట్టలు ఒక 2 ర్యాక్స్ ఉంటే షూటింగ్ లగేజ్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు అది నేను మీకు చూపిస్తా. ఓకే, ఖాళీ అయిన ఒక్క బొడుగు నాకు ఇవ్వలేదు.
మొత్తం ఫుల్ కబోర్డ్ మీ దగ్గరే ఉంది కదా ఆ రూమ్ లోది. కబోర్డ్ సరే పెట్టుకుంటున్నా. సో అదన్నమాట. ఇప్పుడు ఇవిడికి 2 సీరియల్ ఉన్నాయి కాబట్టి 4 సీరియల్ 4 కొనమంటదేమో 4 సీరియల్స్ ఉంటాయి. అదంతా ఏముండదు. అండ్ ఇది కొత్తదే బట్ చాలా రోజులు అవుతుంది, అంటే చాలా రోజులు అని అంటే ఒక 2 months, అక్టోబర్లో కదా, నవంబర్ డిసెంబర్ 1 month 1.5 month అయింది. సో ఇదంతా చాలా డస్ట్ ఉంది. మీకు నేను ఇప్పుడు డస్ట్ క్లీన్ చేసేదాన్ని కూడా మీకు చూపిస్తాను దీంట్లో, మీకు చాలా బాగుంటుంది అది. అండ్ ఫస్ట్ ఇది చూద్దాం, తర్వాత డస్ట్ క్లీనింగ్ గురించి చూద్దాం. టాటాయ్, దిస్ ఈజ్ ఆల్ మామ్గార్స్ బట్టల్ శారీస్. అండ్ చక్కగా ఇది ఇచ్చాడు, ఇందులో అన్నీ పెట్టుకోవచ్చు మనం, వాచెస్ కానీ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు. నేనే దాంట్లో అన్నీ ఏమైనా వాల్యుబుల్ బ్యాగ్స్ అన్నీ వేసేసాను. అండ్ బ్లౌజెస్ ఇలాగ కబోర్డ్స్ ఇచ్చాడు, వాడు డ్రా లాగా ఇచ్చాడు అనమాట. ఈ బ్లౌజెస్కి మాత్రం నాకు ఇది చాలా బాగా నచ్చింది, పెట్టికోట్స్కి దానికి. ఇది ఒక ర్యాక్. అండ్ టాటాయ్, ఇందులో అన్ని పట్టు చీరలు ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ మీకు విషయం చెప్పాలి, వెనకాల ఇది యాక్చువల్గా మేము చూసినప్పుడు వాడు ఇచ్చిన డిజైన్లో ఇదంతా నాకు సంబంధించిన ర్యాక్. ఇది మగాళ్ళ ర్యాక్, ఓన్లీ మగాళ్ళ. ఎక్కడ రాసింది మగాళ్ళ ర్యాక్? ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ లేదు, అక్కడ వాడు చెప్పాడు. రాసిందా? ఎక్కడ లేదే మగాళ్ళ ర్యాక్ అని. ఇక్కడ చూసారా, ఇక్కడ మన సూట్లు వేసుకోవాలి. ఏవి మన సూట్లు? సూట్స్, అరవింద్ ఇక్కడ శారీస్ వేసుకోవచ్చు, పట్టు శారీస్ అలాంటివన్నీ. హ్యాంగర్స్ వేసుకొని సూట్స్ తగిలించుకోవాలి, లేదా మన షర్ట్ ఐరన్ షర్ట్లు కొన్ని ఉంటాయి కదా, అలాంటి ప్యాంట్స్ ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా? ఇవంతా మనం వేరే. ఇది 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 చూడండి. ఇదేంటి? ఇది ఏంటి చెప్పబ్బా చాలా. ఇది దేనికి చెప్తే ఇస్తే అబ్బా ఏం పెట్టుకుంటారు దీంట్లో? ఇక్కడ ఇలాంటివి ఉంటాయి మొత్తం అంతా. మా వాచెస్, మగాళ్ళ వాచెస్, మన వాచెస్, మన బ్రాస్లెట్, రింగులు, మన బెల్ట్స్. నాకు లేడీసే ఎక్కువ ఉన్నారు. మనాని నువ్వు లేడీస్కి చెప్తే ఇంకొకలాగా వెళ్తుంది అది. మరి నా లేడీ సబ్స్క్రైబర్స్ ఏమైపోతారు? చేసుకో మొత్తం ఇట్లా. సరే ఓకే. ఇక్కడ కూడా ప్యాంట్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టాలి. ఇలా ఇలా ఈ ఒక్క ర్యాక్ నాకు ఇవ్వమని అడిగా. ఈ ర్యాకు ఇవ్వలేదు, ఆ ర్యాకు ఇవ్వలేదు, మొత్తం ఈవిడికే అన్ని. సరే అయిపోయింది, వెళ్తే నేను లాగ్ చేసుకుంటా. సో ఇవన్నీ కూడా పడమటి సంధ్యా రాగం బట్టలు అనమాట. ఇవన్నీ పట్టు చీరలు అకేషన్స్కి, దానికి సీరియల్లో కట్టుకోవడానికి. ఇవన్నీ ఏమో నార్మల్గా రెగ్యులర్గా కట్టుకోవడానికి. సో ఇది ఈ చిన్న కబోర్డు. అంటే కానీ చూడ్డానికి ఇలా ఉంది కానీ చాలా బట్టలు పట్టేశాయి. డబ్బుల్లో చాలా ఈజీగా పోతాయి. సో ఇవన్నీ నా పార్టీ వేర్ బట్టలు, కొంచెం మెరుపులు జిగిల్స్కిలో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పడమటి సంధ్యారాగం బ్లౌజెస్. సేమ్ అటుపక్కన ఎలా ర్యాక్ ఉందో ఇక్కడ అటుపక్కన కూడా అంతే ర్యాక్ ఉంది. సో ఇవి దొరుకుతాయి మనకి, ఐకియాలోనే దొరికాయి. 1500 1000 450 అనుకుంటా. ఇది 450, పెద్దది వచ్చేసేసి 1000. అవి చాలా అంటే చూడ్డానికి అంత చిన్నగా ఉన్నాయి కానీ ఇంత పెద్దగా ఉన్నాయి అవి. ఇందులో కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇందులో నావి కనీసం ఒక 30-40 శారీస్ పట్టుంటాయి అన్నమాట. సో ఇది ఈ కబోర్డు. 30-40 అంటే ఈజీగా నాకు మొత్తం అంతా ఈజీగా వచ్చేది. నా ర్యాక్ మొత్తం నాకు తెచ్చుకుంటే నా బట్టలు, నాకు 2-3 సూట్లు కింద పెట్టుకున్నా సార్, అంతా సరిపోయేది. మాకేమో డుమాంగి ర్యాకులు, ఈవిడికేమో కొత్త ర్యాకులు. అన్నీ ఏమండి బాబు, ఎక్కడైనా సార్ అంత ఫిమేల్ డామినేషన్ లోకం అయిపోయింది మగాళ్ళకి. సో నేను నా iPhone 16 Pro Maxని త్యాగం చేస్తాను. iPhone 16 Pro Maxని త్యాగం చేస్తాను. అది తర్వాత విషయం. iPhone 16 Pro Maxని త్యాగం చేసేసి ఈ కబోర్డ్ కొన్నాను అనమాట. నేను అలా ఇంటి గురించి ఆలోచించి కష్టపడి ఇది కొనిచ్చుకున్నాను. ఇల్లు కోసం కొన్నా, ఇల్లు కోసం కొనుక్కుందా? ఇల్లు కోసమే కొన్నాను అనమాట. సో అది అంత మంచిదాన్ని నేను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇది ఎలాగ క్లీన్ చేద్దామో చూద్దాం. కమాన్ టేక్ దట్ హెయిర్ డస్టర్ అనమాట. సో అదేంటంటే ఇలా ఉంటుంది కదా, ఇలాంటి డస్ట్కి కానీ దానికి కానీ దీనికి కానీ అది చాలా బాగా పనిచేస్తుంది. నేను మొన్నే తీసుకున్నాను అగారో ఎయిర్ డస్టర్ అనమాట. సో ఇది మన అగారో కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడంతా మన డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇక్కడ ఆపేస్తుంది. సో ఇలాంటివి మనకి ఇంకా 2 ఇచ్చారు ఇక్కడ ఎక్స్ట్రా అనమాట. అవి కావాలంటే జస్ట్ మనం ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసేసి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా అంటే ఫిట్ అయిపోతుంది, దాంట్లో నుంచి పెట్టేసుకుంటే. ఇది చాలా లాంగ్ వస్తుంది.
చాలా లాంగ్ డస్ట్ని కూడా క్లీన్ చేస్తుంది, చాలా ప్రెషర్తో ఉంటుంది. ఆ తర్వాత బ్రష్, ఇది వచ్చేసేసి ఏమైనా కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికి దానికి దీనికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నాకు చాలా నచ్చింది ఏంటంటే దీనికి వచ్చేసేసి 3 మీటర్స్ లాంగ్ వైర్ ఉంది. అండ్ అది కాకుండా ఇది వచ్చి 500 వాట్స్ హై స్పీడ్ ఉంటుంది అండ్ 260 వాట్స్ లో స్పీడ్. దీని ఆర్పిఎం వచ్చి హై స్పీడ్ 48,000 అండ్ మోటార్ ఆర్పిఎం ఇన్ లో స్పీడ్ 30,000. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది నాకు తెలిసి అయితే. ఇదిగోండి, ఇది మనకి ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అలాంటివైనా కూడా చాలా యూజ్ అయ్యే ఒకే ఒక్క విషయం ఏంటంటే సో ఇలా మనం సెకండ్స్లో మన ఇంట్లో పార్టీకి ఏదైనా కావాల్సింది, బర్త్డేస్ ఉన్నాయి, చిన్న చిన్న పార్టీస్ ఉన్నాయంటే చక్కగా ఇలా బెలూన్స్ చేసుకోవచ్చు. ఇది ఒకటి చాలా బాగా పనిచేస్తుంది నాకు తెలిసి అయితే. సో ఇదంతా డస్ట్ అలా క్లీన్ అయిపోయింది. ఇది వాక్యూమ్ కాదు, జస్ట్ మనకి డస్ట్ని ఇలా క్లీన్ చేస్తుంది అనమాట. సో దీని పవర్ కార్డ్ వచ్చేసి 3 మీటర్స్ ఉంటుంది, అంటే మనం వైర్ అనమాట. మోటార్ వచ్చి కాపర్ మోటార్ స్పీడ్ రేట్ 48,000 ఆర్పిఎం ఇన్ హై స్పీడ్ అండ్ 30,000 ఆర్పిఎం ఇన్ లో స్పీడ్. అండ్ దీని వెయిట్ వచ్చేసేసి ఓన్లీ 637 గ్రామ్స్, అంటే నియర్లీ 1/2 kg కూడా ఉండకపోవచ్చు. ఈ మెటీరియల్ వచ్చేసి పీసీ అండ్ పీపీతో ఉంటుంది. పవర్ వచ్చేసి 260 వాట్స్ ఇన్ లో స్పీడ్, 500 వాట్స్ ఇన్ హై స్పీడ్. సో దీనికి 2 టైప్స్ ఆఫ్ స్పీడ్స్ ఉంటాయి, 1, 2 అండ్ మిడిల్లో ఉండి ఆఫ్ చేసుకోవచ్చు మనము. బ్లోయింగ్ ఫోర్స్ వచ్చి స్పీడ్ 1 వచ్చి 90 గ్రామ్స్. సో ఈ ప్రోడక్ట్ సైజ్ వచ్చేసేసి 2115 7.73. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ అగారో కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్. సో దీంతో మాన్యువల్ ఇస్తారు, ఆబ్వియస్లీ వారంటీ కార్డ్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. ఇది నా అగారో కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్. నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఓన్లీ కబోర్డ్ కాకుండా మిగతా అన్నింట్లో కూడా డస్ట్ క్లీన్ చేయడానికి. సో ఇది నేను అమెజాన్లో మార్నింగ్ ఆర్డర్ చేస్తే నైట్ కల్లా నాకు వచ్చేసింది. జస్ట్ 1 day డెలివరీ అయిపోతుంది. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, అగారో కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్. సో దిస్ ఇస్ మై వ్లాగ్. నేను మీ కిరణ్మయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ కబోర్డ్ కాస్ట్ వచ్చేసి ఎంత అయింది? సరే ఐకియాలో అంటే తీసుకోండి, 90,000 ఆర్ 87,000 ఎంతో అయ్యింది. సో మీకు ఎవరికైనా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అంటే మీరు తీసుకోవచ్చు. ఇది యాడ్ కాదు, నేనేం ఐకియాకి కబోర్డ్ యాడ్ చేయట్లేదు, జస్ట్ తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇది నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ హెయిర్ డస్టర్ గురించి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీకు నచ్చితే కొనుక్కోండి. బాయ్ బాయ్.